నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంస్కరణల రూపకర్త, సంక్షేమ పథకాల ప్రదాత ఎన్టీఆర్. దివంగత నేత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా గూడూరులోని టీడీపీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి ఘన నివాళి. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. పేదల ఆశా జ్యోతి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని చెల్లకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. ప్రతి నెలా పేదలకు చేయూత. గూడూరులోని టిఎన్ఆర్ కమ్యూనిటీ హాలు ఆడిటోరియం వద్ద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. జేవీవి సేవలు అభినందనీయం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతల సహకారంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు అందజేసిన జేవీవి ప్రతినిధులు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రజాసేవకు ప్రతిరూపం. ₹2కే బియ్యం ఇచ్చిన, పేదల ఆకలి తీర్చిన మహనీయుడు దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన అభిమానులు, నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆ మహనీయుడిని మనసారా స్మరించుకున్నారు. సంస్కరణల రూపకర్త, సంక్షేమ పథకాల ప్రదాత నందమూరి తారక రామారావు అని టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక గమలపాలెం ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, సినీ రంగంలో రారాజుగా ఉన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేశారు. ₹2కే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు, ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు అని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని వారు వివరించారు. ఈ
ఏ మతానికైనా ఆ మతస్థులు ఉంటారనే విషయాన్ని తెలియజేసి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు. మహిళలకి చదువులందు చాలా ఇబ్బందులు ఉన్న రోజుల్లో మహిళా కళాశాల పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో స్థాపించిన నందమూరి తారక రామారావు. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కలిగజేసిన కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ విధంగా సంక్షేమ పథకాలను పేదలకు చేరువుగా తీసుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి కూడా ఆప్కోకి చేనేత వస్త్రాలు వస్తాయి, వాళ్ళకి కనిపించిన వాళ్ళని ప్రతి ఒక్కరికి కూడా దోబి చట్టిన ఉంచడం. అదేవిధంగా రైతులకు సంబంధించి 50 రూపాయలకి ఆస్వాదించిన దాన్ని కూడా డాక్టర్ నందమూరి తారక రామారావు. ఈ పార్టీ కార్యాలయంలో పండుగ జరుపుకున్నాము. అసలు మన ఆంధ్రప్రదేశ్ గుర్తింపడే రోజుల్లో నార్త్లో ఎక్కడెక్కడ మద్రాసు కూర్చోవాలని ఆంధ్రప్రదేశ్ గుర్తించుకోవాలి. అటువంటి పొజిషన్లో మన పేద ప్రజలు చేయాలని సంకల్పంతో ఆ రోజుల్లో మంచి రుచి చూపించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ ఆవరణలో అన్నగారికి అన్నదాన కార్యక్రమం, అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పడినటువంటి మహానేత, సంచలనానికి కేరాపాటు 9 నెలల కాలంలో పార్టీని స్థాపించి ఒక 292 సీట్ల గల ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఈరోజు ఈ సందర్భంగా ఆయన మనం స్మరించుకోవాలి. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీ నుంచి సీట్ల కవరు నామినేటెడ్ ముఖ్యమంత్రులు సిస్టమ్ ఎత్తేసిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు కలుగా మొట్టమొదటిగా సంక్షేమాన్ని ప్రవేశపెట్టినటువంటి మహానాయకుడు నందమూరి తారక రామారావు. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎలా అంటారో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత, తెలుగుదేశానికి ముందు, తెలుగుదేశం తర్వాత అనే విధంగా మనం లెక్కేసుకుంటే వెళ్తే ఈరోజు అనేక సంక్షేమ పథకాలు కానీ, పేదల బడుగు బలహీన వర్గాలకు కానీ, దళితులకు కానీ, మైనార్టీలకు కానీ, క్రిస్టియన్లకు కానీ ఎవరికైనా న్యాయం చేకూరింది, సంక్షేమ ఫలాలు అందాయంటే ఒక్క తెలుగుదేశం పార్టీతోనే. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పులిం శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, హరికుమార్, వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చెల్లకూరులోని దర్గా సెంటర్లో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర రెడ్డి, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, దాస రాంప్రసాద్ యాదవ్, జానకిరామరెడ్డి, దువ్వూరు వినయరెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లంకొండ సోమశేఖర్, మల్లికార్జున్, మాజీ సర్పంచ్ రామ్మూర్తి, మునిశేఖర్ గౌడ్, రాజా, గంగాధర్, నవీన్, వినోద్, సుబ్బయ్య, సురేష్, మధు, బలరామయ్య, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమర్ రహే. చిలకూర మండలం చిలకూర హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ వర్ధంతి 30వ వర్ధంతి మన సునీల్ గారి ఆధ్వర్యంలో, అదే తానంక నానాజీ గారు, మన మండల పండిత రాజశేఖర రెడ్డి, చిలకూరు మండల
ప్రజలందరూ చిలకూరు గ్రామ ప్రజలు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఇదులున్నాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పేదలకి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చిన 6 నెలలకే 3 నెలలకే ఆయన సీఎం అయ్యాడు. ప్రజల మద్దతు ఆ రోజు మూటకూళ్ళు కట్టుకొని ఆయన కోసం 2 రోజులు రోడ్ల మీద నిలబడి ఆయన సీఎం చేశారు. ఆ చేసిన రుణాన్ని చంద్రబాబు రామారావు గారు ప్రజలకి కిలో 2 రూపాయల బియ్యం కాడ నుంచి ప్రతి పల్లెలో ప్రతి వాడలో రాజకీయం అనేది ఏంది అనేది నేర్పించి ప్రతి పల్లెల్లో రాజకీయం ఎట్టుంది ఏంది అప్పుడు దాకా పెద్దలకు తెలిసే రాజకీయం ఎవరికి అలాంటి ఊర్లన్నీ కూడా రాజకీయంగా ఎంతో ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత ఎన్నో పథకాలు తెచ్చి పేద ప్రజల్ని బలహీన వర్గాల్ని మొత్తం పైకి తెచ్చే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తెచ్చాడు. అది రామారావు ఘనత, తెలుగుదేశం పార్టీ ఘనత. ఇప్పుడు గత 7 సంవత్సరాల నుంచి ఈ వర్ధంతి మన బెల్లంకొండ బ్రదర్స్ శివ, మల్లి, మన రాజా వీళ్ళందరూ కలిసి ఈ వడ్డిపాలెం యూత్ తరఫున 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేస్తారు. అన్నా రేపు వర్ధంతి నాయన ఏమన్నా కావాలా మీకు, నేను ఏం కావాలో చెప్పు అంటే కూడా అన్నా 1 రూపాయి కూడా నేను ఇప్పుడు డబ్బులు ఇస్తాను కానీ ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా వాళ్ళు నిజంగా వాళ్ళ స్వయం కృషితో 7 సంవత్సరాల నుంచి ఈ వర్ధంతి జరుపుతున్నారు. కాబట్టి వాళ్ళకి నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాలతో బాగుండాలని ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారి ఆశయం బడుగు బలహీన వర్గాలటువంటి కూడు గుడ్డ నినాదం ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ ఆశయానికి అనుగుణంగా అందరూ కృషి చేస్తున్నటువంటి బాబు గారు అయితే లోకేష్ బాబు గారు అయితే వాళ్ళకి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఏదేమైనా మహిళలకి సమాన హక్కు కల్పించినటువంటి అన్నగారు ఎన్టీ రామారావు గారికి ఎంతో మంది కుటుంబాలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనకు క్రమం తప్పకుండా ఈ ఒక కార్యక్రమం చేసుకోవడం మనకి చాలా ఆనందంగా ఉంది. మామూలుగా అయితే ఊరు ఏరియాలో చేసుకుంటారు. మనకి చిలకూరు వచ్చేటప్పటికి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని గ్రామాల వాళ్ళు, అన్ని ఏరియాలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, టీడీపీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాయిలకి నా ధన్యవాదాలు. గారు మన ఆంధ్రప్రదేశ్ ని తమిళనాడు నుంచి మనకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదే విధంగా బట్ట కూడు గుడ్డ లేనప్పటి నుంచి అన్నగారు రాజకీయాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరికి రాజకీయ భిక్ష పెట్టాడు. బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓసీలకు కానీ అందరికి సమానంగా ఆ చట్టసభల్లో నిలబెట్టి రాజకీయం ఏంటో నేర్పించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ సుమతి రెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి సహకారంతో పేదలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, దశరథరామిరెడ్డి, రవీంద్రారెడ్డి, మండి శ్రీనివాసరెడ్డి, ప్రజేందర్ రెడ్డి, సిద్ధారెడ్డి, ధనంజయ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు అంటే నాకు అమ్మగారిల్లు. నెల్లూరు జిల్లా అనగానే అందరూ కూడా మా నెల్లూరు ఆడబిడ్డ, మా సింతమ్మ, సింహపురి ఆడబిడ్డ అని చెప్తూ ఉంటారు. చాలా గర్వంగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన ఇప్పుడు ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయిన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇక్కడే స్టేజ్ మీద మా ఆడపడుచు సింతమ్మ ఫిబ్రవరి ప్రోగ్రామ్ పిలుస్తుంది కానీ మేము రాలేకపోయాము అని అన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంత పెద్ద ఆయన కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా మాట్లాడారు అని. ఇంకా ఈ సరుకులు అనే దగ్గరకు వచ్చేసరికి సిఆర్ రెడ్డి గారి కుటుంబం గురించి నేను చాలా విన్నాను. సిఆర్ రెడ్డి గారి అన్నదమ్ముల పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు ఉన్న వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం కలిశాను నేను. వాళ్ళందరూ కూడా అందరూ రోహిణక్క గురించి చాలా గొప్పగా చెప్పినప్పుడు అక్క గురించి నాకు తెలుసు, కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళు మళ్ళీ చెప్పుకోవడం అని అంటే అది మనసు అంత సులువుగా అంగీకరించదు. కానీ వాళ్ళందరూ చెప్పేటప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. అవి నిజంగా కూడా చూస్తున్నాను. కళ్యాణ మండపం కమ్యూనిటీకి ఏదైనా కావాలంటే ఫ్రీగా ఇవ్వడం, ఈ రోజుకి వింటున్నాను. ఎక్కడ చూసినా అది 10 రూపాయల హాస్పిటల్ అంటే సిఆర్ రెడ్డి హాస్పిటల్ అని అంటూ ఉంటారు.
ఎందుకంటే అక్క చేస్తున్నది నేను నాది అని చేయట్లేదు, మేము మనది, మన గూడూరు, మన వాళ్ళందరూ బాగుండాలి అని. సింహపురిలో ఒక మహిళ గొప్ప మహిళగా చెప్పుకోవడానికి ఎవరున్నారు అంటే రోహిణక గురించి చెప్పుకోవచ్చు. సిఆర్డి ఆసుపత్రితో డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి నారాయణ గారు దాతృత్వంతో ఈరోజు ఒక 20 మంది రెడ్డి బంధువులకు పల్సర్లు ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన సునీతమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సునీతారెడ్డి గారు ఆ స్పీచ్ చూస్తే రెడ్డిలో నరాలు ఉప్పొంగుతాయి. ఎందుకంటే నేను కూడా ఆ స్పీచ్ చూస్తే నేను కూడా ఇన్స్పైర్ అయ్యి రెడ్డి సంఘంలో కూడా రావడం కూడా జరిగింది. సుమతమ్మ గురించి చాలా విస్తృతంగా మన ప్రజల్లో చెప్పాడు. సుమతమ్మ గారి వృత్తి ఏంటంటే మన రెడ్డి సమాజం యొక్క సంక్షేమమే ఆమె వేరే వృత్తి లేదు. ఆమె పుట్టిందే మన కోసం, ఆమె పని చేస్తుందే మన కోసం. రెడ్డి సమాజం యొక్క రెడ్డి మిత్రుల యొక్క అందరికీ యూనివర్సల్ ఫ్రెండ్ అంటారు. అంటే మన దేశంలో రెడ్డి జాతి ఎక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది అందరికీ ఆమె తెలుసు. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద కూడా మన రెడ్డి యొక్క స్థితిగతులు ఆమె తెలుసు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని నీటి సంఘం అధ్యక్షుడు నూనె లక్ష్మయ్య యాదవ్ తెలిపారు. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో నీటి సంఘం అధ్యక్షుడు నూనె లక్ష్మయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం సహాయ నిధి కింద 2 నగదు చెక్కులు అందజేశారు. టీడీపీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు నూనె లక్ష్మయ్య తదితరులు మాట్లాడుతూ దివంగత నేత ఎన్టీ రామారావు పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. మనుబోలు మండలానికి తెలుగు గంగ కాలువ నిర్మాణం ఎన్టీఆర్ పుణ్యమేనని వారు వివరించారు. ఈ రోజు అందరం సమానంగా పంచుకుంటామంటే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ రాజకీయ జన్మనిచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ రామారావు. ఆ రోజు రాజకీయాలంటే ఎవరి చేతుల్లో ఉండేది తెలియదు, ఎక్కడి నుంచి పుస్తకాలు వచ్చేది తెలియదు, ఎక్కడి నుంచి పంచాయతీ రెగ్యులేట్ అయ్యేది తెలియదు. ఆ వ్యవస్థ రూప్ మాపి అదేవిధంగా మున్సిపల్ వ్యవస్థ ఆ రోజుల్లో మన భూముల్ని మన చేతులు పెట్టి కాదు, ఎవరో మున్సిపల్ వస్తాడు రాసుకుంటాడు పోతాడు. అలాంటి వ్యవస్థని బడుగు బలహీన సన్నకారు వర్గాలకి అన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. మనం ఈ రోజు చేసుకున్న వర్ధంతి ఊరిలో కాదు, మన తెలుగు జాతిని ఒక అత్యున్నత స్థాయికి చెందిన నాయకులు ఎన్టీ రామారావు గారు. అందరూ బడుగు బలహీన వర్గాలు, బీసీలు అందరూ కూడా రాజకీయం చేయాలంటే రామారావు గారు రాజకీయం చేస్తారు. ఆ రోజుల్లో ఎవరికి రాజకీయం లేదు, ఓన్లీ అగ్రవర్ణాలే రాజకీయం చేసేవాడు. ఈ బడుగు బలహీన వర్గాలు, బీసీలు రాజకీయం చేసేవారు. ఆయన రాజకీయాలు నిలబెట్టి మొత్తం 50% బీసీని మంత్రులు చేసి రాజకీయాలు చేశారు. అందులో ప్రత్యేకంగా మనుగోలు మనలో ఈ 79 పంచాయతీలు మీరు ఎప్పుడు ఎన్టీ రామారావు 40 ఏళ్ళుగా మన శ్మశానం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో మనకు వచ్చిన మన స్థలం లేక చాలా ఇబ్బందులు పడుతుంటే అప్పుడు వాస్తవానికి ఒక స్థలం ఉంటే దాన్ని 25 లక్షలు పెట్టి ముస్లింకి మనకి శ్మశానం కట్టించడం జరిగింది. అదేవిధంగా 2015లో ఈ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనే కూడా పంటలు ఎండిపోయాయి. అదే చంద్రబాబు రెడ్డి సేఫ్ క్రాప్ కింద ఈ గ్రామాన్ని 18 లక్షలు శాంక్షన్ చేసి 2 చెరువుల కింద 1 ఎకరా కూడా ఎండిపోకుండా కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు రెడ్డి. అలాంటి రైతు బాంధవులు, రైతు పక్షాన్ని నిలబడినటువంటి గెలిచిన ఓడిన ప్రజల పక్షాన్ని నిలిచిన వ్యక్తి చంద్రబాబు రెడ్డి గారు. ఎందుకంటే బండాపల్లి ప్రాంతీయ కెనాల్ సబ్జెక్టు మన ఊరు నుంచే మనం ప్రారంభిస్తే ఈ రోజు మొత్తం ఈ కార్యక్రమాన్ని 20 ఏళ్ళలో పోరాటం చేశాం. అనేక మంది నాయకులు చెప్పాం, రామారెడ్డి చెప్పాం, ఎల్లసిన శ్రీవర్ధన్ చెప్పాం, రాజేశ్వరం చెప్పాం, అందరూ చెప్పాం. కానీ దీన్ని అమలుపరిచి చేసింది ఒకే ఒక నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రమోహన్ రెడ్డి. సులువుగా సృష్టించి సులువుగా పెట్టి వేదాంగ రీత్యా ప్రతి ఒక్కరికి ఏ రోజు చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు. తెలుగు వల్ల ఈ రోజు ఏడు నీళ్లున్నా మామూలుగా మన మండలంలో కానీ చాలా మీద కానీ మనకి లో లెవెల్ స్లూస్ పెట్టి మాకు రైపరెంట్ రేట్స్ ఉండే కింద 9 చెరువులు కాకుండా మీకు కూడా నీళ్లు పెట్టడానికి మన ఎమ్మెల్యే గారు ఇది మన బండపల్లి కెనాల్ని పెట్టి దాన్ని చేయాలని చూశారు. జుట్టులో పాలనలో
అది ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. అది యాడ చంద్రమోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పని చేసి ఆ రోజు కలిపేసినారు. కానీ ఎందుకని వాళ్ళు ప్రజానీకము అది అర్థం చేసుకోవడం అర్థం కావట్లే. ఎవరు డెవలప్ చేసేవాళ్ళు ప్రజలకు అవసరం ఆలోచించాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, ఉప సర్పంచ్ సుధీర్, తురకా తిరుపతయ్య, ఉడతా విజయ్ యాదవ్, నాగరాజు, భాస్కర్, వెంకటేశ్వరులు, శ్రీనివాసులు, సురేష్, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు సైదాపురం మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైదాపురంలోని బస్టాండ్ వద్ద దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను పార్టీ మండల అధ్యక్షుడు కొండూరు సుబ్రహ్మణ్యరాజు, సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, ఏఎంసీ చైర్మన్ ఆవుల వాణి తదితరులు వివరించారు. ఈరోజు సైదాపురం మండలంలో మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక బ్రాండ్. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో జన్మించి కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకుని ఆ ఉద్యోగంలో కూడా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని తర్వాత సినీ ప్రవేశం చేయడం జరిగింది. ఆయన మన దేశంతో స్టార్ట్ అయ్యి మేజర్ చంద్రవంత వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి మొగటం లేని మహారాజుగా మంచి పేరు సంపాదించుకున్న తర్వాత మనల్ని ఇంత దూరం ఆదరించిన ప్రజలకు ఏవైనా చేయాలనే ఉద్దేశంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని నినదిస్తూ ఆ రోజు ఎన్టీఆర్ అంటే చూడగలం అనుకున్నప్పుడు ఆయన ప్రజల్లోకే వచ్చి ఈదుల్లో స్నానాలు చేసుకుంటూ ప్రజలకు మరింత చేరువై పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారం చేర్చుకోవడం జరిగింది. 9 నెలల్లో అధికారం చేర్చుకోవడం జరిగింది. ఎన్టీ రామారావు అంటే మొక్కటం లేని మహారాజు. ఆయనకి ప్రజలు ఆ రోజున బ్రహ్మరథం పెట్టారు. 83 ఎలక్షన్ కానీ 85 ఎలక్షన్ కానీ 85 ఎలక్షన్ పెట్టి రామారావు గారు చేతులు ఇక్కడే మీటింగ్ జరిగింది, జాగడం జరిగింది. అక్కడి నుంచి జిల్లా గెలిపాడు. కాబట్టి ఎన్టీ రామారావు అంటే ఒక ఇది ఆయన ఒక విప్లవ నాయకుడు. ఆయన సినిమాల్లో మొక్కటం లేని మహారాజుగా వెలిగినప్పుడు కూడా ఆ సినీ జీవితం వద్దని చెప్పి ఆయన ప్రజా జీవితంలో ప్రజలకి మంచి చేయాలి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో మనం కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎంతో పేద ప్రజలకి ఆయన చేసిన సేవలు 1-2 కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 9 నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, సంక్షేమం, అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. వారు స్వర్గస్థులవ్వడం పార్టీకి తీరని లోటైనా దాన్ని ఈరోజు అదే పందాలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేటట్లు చేయడం జరిగింది. ఈ వర్ధంతి వేడుకల్లో ఏఎంసీ డైరెక్టర్ కేవీ రాఘవరెడ్డి, మేడుకొండ రమణయ్య నాయుడు, వెంకటేశ్వర రెడ్డి, సురేంద్ర, దశయ్య నాయుడు, భాస్కర్ నాయుడు, దామోదర్ నాయుడు, రాజశేఖర రాజు, విజయరెడ్డి, శ్రీనివాసు నాయుడు, గజ్జెల రాఘవరెడ్డి, మేకల కృష్ణమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నంది మండలం బాలకృష్ణరాజు దాతృత్వంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి ప్రతినిధులు నాగరాజు, పురుషోత్తమరావు, రామ్మోహన్, చెంచు నారాయణ, రజనీకాంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పెట్టుకో, పక్కన పెట్టుకో, పక్కన కూర్చోను. ఇక్కడే కూర్చోండి మా ఎవరు. జేవీవి ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుంచి కూడా
ఈ దివ్యాంగ సోదరులకి కూరగాయల గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో నా మిత్రుడు బాలకృష్ణరాజు గారు స్పాన్సర్ చేస్తున్నారు. మా జన విజ్ఞాన వేదిక గూడూరు టౌన్లో బలంగా నిలబడేదానికి మొట్టమొదట మేము జేవీవి పెట్టినప్పటి నుంచి ఈ రోజుకి మాకు అన్ని విధాలా సహకరిస్తూ మా జన విజ్ఞాన వేదికను ఒక స్థాయికి తీసుకెళ్లే దాంట్లో మొట్టమొదటి మాకు సహకరించిన వ్యక్తి మా మిత్రుడు బాలకృష్ణరాజు గారు. వారికి నిజంగా జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఎన్ని కార్యక్రమాలు మాకు స్పాన్సర్ చేశారు. చేయటమే కాకుండా ఈ రోజుకి కూడా రాజన్న ఇంకేముంటే చెప్పండి, నేను మీకు సహకరిస్తాను, పెద్ద ప్రోగ్రామ్ అయినా పెట్టండి, మీకు నేను ఆర్థికంగా సహకరిస్తానని ఎప్పుడు నాకు సహకరిస్తూ నాకు పెద్ద భరోసాలు ఇస్తున్నటువంటి బాలాకి ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా మా జేవీ తరఫున తక్కువే. వారికి మరొకసారి జేవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజ్ఞాన వేదిక రాజులకి మరియు విజ్ఞాన సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు అవకాశం ఇవ్వటమే నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రాజన్న అయితే ఇచ్చేవాళ్ళు చాలా మంది అనుకుంటున్నారు, కానీ మాకు అవకాశం ఇచ్చినందుకు రాజన్న ప్రత్యేక ధన్యవాదాలు. మన జనజ్ఞాన వేదిక సైన్స్ సంస్థ మూడాచారాలు పోటీ చేస్తున్నప్పటికీ మన ఆచార వ్యవహారాన్ని మనం వదులుకోవాల్సిన లేదు. ఓన్లీ థింగ్ ఈ ఆచారాల పేరుతో చేసే మోసాలని, చీటింగ్ని నమ్మి మీరు మోసపోవద్దని మాత్రమే మా జనజ్ఞానానికి సూచిస్తుంది. ఏ మతం వల్ల ఆ భగవంతుని పూజించుకోవచ్చు. మన రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఒకరి హాని జరగనంత వరకు మీ కార్యక్రమాలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. కొన్ని మూఢనమ్మకాల పేరుతో రకరకాల హింస పెడుతుంటారు. కాల్చడాలు, చేయడాలు, తర్వాత ఏమంటే జ్వరం ఎక్కువైనా కానీ దండని, వేపమండ అని చెప్పని ఆ కార్యక్రమం మీద ఉండి హాస్పిటల్ పోకుండా ఉంటారు. అట్లాంటివి చేయొద్దండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఓజిల్లో టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎన్టీ రామారావు చిత్రపటానికి నాయకులు పొలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంకణాల వరప్రసాద్ నాయుడు, సింగిల్ విండో అధ్యక్షులు డాక్టర్ అంకయ్య, పాడి వెంకట సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, సుధాకర్ రెడ్డి, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈ ఓజిలి హెడ్ క్వార్టర్ నందు మనం ఆయన వర్ధంతిని ఘనంగా అందరి సమక్షంలో పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్నటువంటి కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి మండల స్థాయి నాయకుల వరకు అందరితో కలిసి ఈరోజు ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అంతా వాళ్ళు ప్రతి కార్యకర్త కూడా ఎన్టీఆర్ విగ్రహ స్థాపన కోసం వాళ్ళు నిధుల్ని మేము అందరం పోగు చేసుకొని ఓజిలి హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ విగ్రహం ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతిని జరుపుకుంటాం. అందులో మనం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒక ఆయన మన ఎన్టీ రామారావు గారు. ఒకసారి మీకు తెలిసే ఉంటుంది ప్రశాంత్ కిషోర్ గారు స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనేది. ఒకసారి బీహార్ ఎన్నికల్లో ఒకళ్ళని గెలిపించారు, ఎవరిని గెలిపించాలనుకుంటే ఇక్కడ మనకి జగన్ గారికి కూడా ఆయన స్ట్రాటజీగా పనిచేసి గెలిపించారు. ఆయన ఒక ఆమె ఇంటర్వ్యూ అడుగుతూ స్టార్టప్ పార్టీస్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏ పార్టీకి ఇస్తారు మీరు అని ప్రశాంత్ కిషోర్ గారిని అడిగినప్పుడు ఆయన ఏం ఆమె అడుగుతూ అరవింద్ కేజ్రీవాల్ పార్టీనా లేదా ఇట్లా వైసీపీ పార్టీనా అని అడిగినప్పుడు లేదు అది 1983లోనే అన్నగారు పెట్టిన తెలుగుదేశం పార్టీనేనని చెప్పని ఆయన బల్లగుద్ది చెప్పారు. మన రామారావు గారు అందరికీ తెలుసు, సినిమా యాక్టర్గా ఉండి నటిస్తూ అందరికీ పరిచయం ఉంది. ఆయన ఏంటంటే 1982 సంవత్సరంలో కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్ర ఒక 5 సంవత్సరాల్లో ముగ్గురిని ముఖ్యమంత్రులుగా మారుస్తూ అరాచక పాలన చేస్తుంటే 82వ సంవత్సరంలో రామారావు తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి అనతి కాలంలోనే 1983 జనవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో కర్నాల్ మున్సిపల్ వ్యవస్థ ఉండింది, వాళ్ళదే పరిపాలన ఉండింది. అయినా కానీ మన ఎన్టీ రామారావు కర్నాల్ మున్సిపల్ వ్యవస్థ రద్దు చేసి మన ప్రతి ఒక మండలం అనేది ఏర్పాటు చేసి అదేవిధంగా విలేజ్ సొసైటీ అందరూ ఏర్పాటు చేసి
పరిపాలన అందరి సౌలభ్యం కోసం ఈ విధంగా చేయడం జరిగింది. ఆ వృక్షం కింద అనేక మంది వచ్చి మరి నిలబడేటట్టు మనకి చేశాడు. లేదంటే మనం ఇక్కడ ఈ యొక్క ఉనికి మనకి లేదు. ఆ వృక్షాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంది. మనం ఈరోజు ఆకులో కొమ్మలో రెమ్మలుగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క పని చేస్తేనే ఆ మహావృక్షము ఇంకా పెద్దదయ్యేదానికి పెరిగేదానికి అవకాశం అనేది ఉంటుంది. మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాల వద్ద టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు సాని వెంకటరమణయ్య ఆధ్వర్యంలో శివుడు రాజాగౌడ్ పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పొలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణ, నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాయపాటి కిరణ్, జితేంద్ర గౌడ్, బండికట్టు రవీంద్ర, కోదండరామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మాల్యాద్రి, రమేష్ యాదవ్, దామోదర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒక మహనీయుడు. రాముడిగా చూడాలన్న ఆయనే, కృష్ణుడిగా చూడాలన్న ఆయనే, దుర్యోధనుడిగా చూడాలన్న ఆయనే, అటువంటి కర్ణుడిగా చూడాలన్న ఆయనే, పేద సాద అందరినీ కలుపుకొని ఈరోజు ఒక తెలుగు అంటే 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాల కానించి ప్రతి దగ్గర ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువాడంటే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఆయన చేసిన సేవలు మరవలేనిటి. ఆయన తెలుగుగంగా ఆ రాజు తెలుగుగంగని దాన్ని స్థాపించి ఆ తెలుగుగంగ ద్వారా ఒక మనుబోలు మండలం కాదు, ఒక నాయుడుపేట కాదు, ఒక సూలూరుపేట కాదు, ఒక తిరుపతి కాదు, ఆఖరాకి చంద్రగిరి దాకా నీళ్లు పారించే ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది. ఎన్టీ రామారావు గారు మాకు ఆనకట్ట కట్టి, మట్టి ఆనకట్ట కట్టి, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి ఆనకట్ట కట్టి మా మండలానికంతా ఈరోజు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా పడుతుంది. అందరూ సుఖ సంతోషంతో సుభిక్షతో అందరూ హాయిగా బ్రతుకుతున్నారు. ఆయన పెట్టిన భిక్ష వల్లనే మేము ఈనాడు హాయిగా బతుకుతున్నామని చెప్పి మనం ఒక మహానుభావుని కోల్పోయినామని ఆంధ్ర రాష్ట్రం కాదు, యావత్ భారతదేశం కూడా బాధపడిన రోజు 1996 జనవరి 18వ తేదీ ఆయన అకాలంగా చనిపోయినాడు. ఆ మహానుభావుడు కానీ బతికే కానీ ఉండుంటే ఇంకా 10 ఏళ్ళు భారతదేశ ప్రధానమంత్రి ఒక తెలుగోడు కీర్తి పతాకాలు ఎగరేసేవాడు. ఒక తాటిపైకి తెచ్చి గడగడలాడించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె మోనార్క్ తరపున ఇందిరాగాంధీని గడగడలాడించి 9 నెలల్లో పార్టీ స్థాపించి 200 సీట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి ఇప్పటికి పుట్టలేదు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం. తెలుగువారు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా కూడా తెలుగువారి అందరి చేత అన్న అనిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన 1983 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి, మరి ముఖ్యంగా మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారందరూ కూడా స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత అయిందని ఆంధ్ర అంబేద్కర్ అని చెప్పి ఈ విధంగా ఆయన తెలియజేసుకుంటాం. సంక్రాంతి పండుగలో భాగంగా బాలాయపల్లి మండలం వాక్యం గ్రామంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. మహిళలు విరివిగా పాల్గొని అందమైన ముగ్గులు తీర్చిదిద్దారు. బతుకమ్మ పండుగ వేడుకలో భాగంగా పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు శివయ్య స్వామి తెలిపారు. అలాగే మహిళలకు మ్యూజికల్ చైర్, లెమన్ స్పూన్ వంటి పోటీలు ఏర్పాటు చేశారు. గౌరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొబ్బి పాటలు ఆకట్టుకున్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన శిరీష, ప్రియ, సత్యవతులకు బహుమతులు అందజేశారు. మిగతా వారికి కూడా కన్సలేషన్ బహుమతులను అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు మరికొందరు మాట్లాడారు.
బతుకమ్మ పండుగ రోజు ఈ గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామస్తులందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ ప్రతిభను కనబరుస్తూ ఉత్సాహంగా ముగ్గులు వేశారు. వారందరికీ ప్రత్యేకంగా నా తరఫున గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. కె రుషిత, ఎన్ ఝాన్సీ, కె ఝాన్సీ రాణి, కె ధనుష, ధనుష, ఎం మాధవి, ఎన్ మోసిత, కె శిల్ప, అందరికీ ధన్యవాదాలు. రాపూర్ మండలంలోని అక్కమాంపురం హర్జనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వీరయ్య, పద్మమ్మ, శ్రీనివాసులు, మహాలక్ష్మమ్మ, శిరీష, లక్ష్మీనారాయణ, చైతన్య వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంస్కరణల రూపకర్త, సంక్షేమ పథకాల ప్రదాత ఎన్టీఆర్. దివంగత నేత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా గూడూరులోని టీడీపీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి ఘన నివాళి. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. పేదల ఆశా జ్యోతి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని చెల్లకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ నాయకులు. ప్రతి నెలా పేదలకు చేయూత. గూడూరులోని టిఎన్ఆర్ కమ్యూనిటీ హాలు ఆడిటోరియం వద్ద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. జేవీవి సేవలు అభినందనీయం. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాతల సహకారంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు అందజేసిన జేవీవి ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.